నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండల నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామీణ వైద్యుల నూతన కార్యవర్గానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు శిక్షణ అందించి అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ వైద్యులు ఎంతో సహాయపడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ వైద్యుల సేవలు అమోఘమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశంసించారు. అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామీణ వైద్యుల మండల అధ్యక్షులు చలిమల మల్లేష్, ప్రధాన కార్యదర్శి రొట్టె శ్రీధర్, కోశాధికారి ఎండి సామీర్లను సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏంటి బాబు ప్రాథమిక వైద్య సేవలు. ఇప్పుడు కక్కుడు బయలు ఉంటుంది, ఏం చేయాలి? జ్వరం వస్తుంది, ఏం చేయాలి? ఇవే కదా మనం చేసేది. మనం చీరుతున్నాం, అది కూడా ఆపరేషన్ చేస్తున్నాం. ఇవాళ చీరుతాం అంటే కూడా చీర మత్తు మందికి ఎందుకు చీరుతానికి లేదు. మత్తు మంది అధికారికి ఇస్తేనే చేయాలి. నీకు ఆపరేషన్ ఎవరు ఏ డాక్టర్ చేసినా కానీ. ఇప్పుడు డెలివరీస్ అయితే ఏదైతుందో గ్రామ స్థాయిలో డెలివరీ స్కోపే లేదు. అన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఏదైతుందో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులే కానీ ప్రైవేట్ ఆసుపత్రులే కానీ నీకు మంచి ఉన్నత డాక్టర్ దగ్గర చెబుతున్నారు. ఈ ప్రాథమిక చికిత్స చేస్తున్నటువంటి యొక్క ఆరోగ్య డాక్టర్ కొంత ఇబ్బంది పెట్టింది. దాని ఈ మధ్య మరి ఈ అలోపతి డాక్టర్సే ఈ వ్యతిరేకంగా వాళ్ళు ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంత బాధ కూడా అనిపిస్తుంది. మీరు ఎప్పటికీ వాళ్ళకు తోడుగానే పనిచేస్తుంది తప్ప వాళ్లకు భిన్నంగా మీరు పనిచేస్తుందని చెప్పి నేను భావించాను. వాళ్ళకు తోడుగా పనిచేస్తుంది తప్ప వాళ్ళు భిన్నంగా పనిచేస్తుందని చెప్పి నేను భావించాను. అలోపతి డాక్టర్స్ ఏదైతుందో అనుబంధంగా ఆర్ఎంపీ డాక్టర్సే వాళ్ళ తోడుగా ఏదైతుందో మీరు ప్రాథమిక సేవలు మాత్రం అందిస్తారు. Thank you.